మీ మొట్టమొదటి సినిమా రామానాయుడు గారితో మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఆయనే దానికి అంతా చేసింది. అయితే ఆయనలో మీరు ఒక దాంట్లో మీరు చెప్పడం జరిగింది ఏంటి, ఆయనలో మీకు నచ్చేంత గొప్ప వ్యక్తిత్వం ఏంటి, మీకు నచ్చే విషయం ఏమిటి అసలు? ఒక వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్ కదా. ఒక చిన్న ఆర్టిస్ట్ ఉన్నా కానీ ఆ చిన్న ఆర్టిస్ట్ అక్కడ నుంచుని ఉన్నాడు, లేకపోతే అటు పాస్ అవుతున్నాడు, వాడు ఈయన చూడలేదు, ఆయనకి నమస్కారం కూడా పెట్టలేదు, ఆయనకి పాదాభివందనం కూడా చేయలేదు, అయినా సరే ఏ సుబ్బారావు అని పిలుస్తాడు ఆయన. నేను ఒక గొప్ప ప్రొడ్యూసర్ని, నాదొక పెద్ద నేను కోటీశ్వరుణ్ణి అసలు అనే ఆలోచన ఆయన కలగదు. అది ఆయనలో ఆ మహానుభావుల్లో నాకు నచ్చిన గుణం. ఎందుకంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని ఒకటి ఉంది సినిమాల్లో. ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత అప్పుల్లో మునిగిపోయా భయంకరంగా. మునిగిపోయి బిడ్డల్ని ఇంకా మంచి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు నేనే అప్పుల్లో మునిగిపోతే ఇంకా ఇబ్బంది పడిపోతాను కదా అని మానేసి వదిలేసి ఇండస్ట్రీ వెళ్ళిపోయాను. 5 సంవత్సరాలు చేశాను. అప్పటికి ఒక 20-25 సినిమాల దాకా చేశాను. డబ్బులు రావట్లా, ఊరికే చేయించుకుంటున్నాను. ఇంక వెళ్ళిపోయి లాభం లేదు, ఎందుకంటే వెనక ఆస్తి ఏం లేదు, అది నీకు తెలుసు కదా, ముందే చెప్పాను. అట్లాగే ఉద్యోగం, నా లాస్ ఆఫ్ పే లీవ్ 9 సంవత్సరాలు నా సర్వీసులు, 9 ఏళ్ళు లాస్ ఆఫ్ పే. అంటే జీతం ఏమి లేదు, జీతం ఏమి లేకుండా నా భార్య బిడ్డల్ని 9 సంవత్సరాలు అప్పులు చేసి పోషించుకున్నాను. నేను అక్కడ ఉండడానికి ఖర్చులు ఇవన్నీ. పాపం చాలా మహానుభావులు చాలామంది 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000 ఇచ్చారు. బట్ అందరికీ తీర్చుకున్నాను, ఎవరికి రుణపడలేను అమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అసలు ఇండస్ట్రీ గుడ్ బై చెప్పాను. ఈ 5 సంవత్సరాలు కూడా 3 సార్లు 3 సినిమాలకి నాకు ఫోన్ చేసింది నా ఇంటికి. అప్పుడు ల్యాండ్ లైన్లే రామానాయుడు గారే, సురేష్ ప్రొడక్షన్స్ నుంచే ఫోన్లు వచ్చినాయి. అయితే నేను మాట్లాడేవాడిని కదా, నేనే మాట్లాడినా కానీ ఆయన ఊళ్ళో లేరండి, ఆయన లేరండి అని చెప్పేసి పెట్టేసేవాడు. ఎందుకంటే పొరపాటున మళ్ళీ వెళ్ళి నేను దాంట్లో దిగితే మళ్ళీ ఇంకా ఏదో చేద్దాం అని చెప్పేసి అలా ఇబ్బందులు పడిపోతానేమో ఇంకెక్కువని మళ్ళీ వచ్చేసాను. బ్యాక్ టు చెప్పేవాడిని. ఎందుకంటే ఇండస్ట్రీ ఎవరు గుర్తుపెట్టగల, ఒక రామానాయుడు గారే నన్ను గుర్తుపెట్టుకున్నాను. వచ్చి నేను పొద్దున్నే 6 గంటల నుంచి 9:30 దాకా ట్యూషన్లు, 10 నుంచి 5 దాకా మళ్ళీ స్కూలు, మళ్ళీ 5:30 నుంచి రాత్రి 9:30 దాకా ట్యూషన్లు. ఇలా చెప్పుకుని మరి అప్పులన్నీ కూర్చుకోవాలి కదా, తీసుకోవాలి కదా. ఎవరు లేరు నాకు, వెనక ఆస్తి లేదు తీర్చుకోవడానికి. సో నాకు కష్టపడి నేనే చేసుకోవాలి. సో ఒక 5 సంవత్సరాలు దాదాపుగా అలా కష్టపడుతూ ఒక 40-45% నేను అప్పులు తీర్చుకోగలిగాను. ఈ 5 సంవత్సరాల చివరిలో ఏమైందంటే పొరపాటున నా ఫ్రెండ్ ఒకడు, నా కొలీగ్ ఒకడు హైదరాబాద్లో అపోలోలో 500-600 అప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నారంట, చేయించుకోవడానికి వెళ్తున్నా, నాకు కాస్త రావా అన్నాడు. 4 రోజులు సెలవులు వచ్చినాయి అందుకు. సరే పదాన్న నేనే పెట్టుకుంటా, ఛార్జీలు నేనే పెట్టుకుంటా అన్నాడు. అప్పుడు మళ్ళీ అది కూడా కష్టం, ఇబ్బందులు కష్టాలు. సరేనన్నాను, బయలుదేరాను. తీరా వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక 10 రూపాయలు 5 రూపాయల రూమ్లో దిగాము, స్నానం చేసేసాము, బయలుదేరి అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. ఫారాలు రాస్తుంటే అందరూ చేయించుకోవా, నువ్వు నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేవో, ఎప్పుడో ఒకటి ఇద్దు కానీ, జీతాలు వచ్చినప్పుడు లేకపోతే అరియర్స్ ఏదన్నా ఉంటే వచ్చినప్పుడు ఇద్దు కానీ అన్నాడు. సరేనే నేను కూడా మొదలుపెట్టా, రాస్తున్నా చేయించేసుకుందామని. ఇది రాయించేసుకుంటే వెనక నుంచి ఏ జయప్రకాష్ అని పిలుపొచ్చు. ఎవరు అని వెనక చూసి నాయుడు గారు. పరిగెత్తా ఆయన దగ్గరికి. అంకుల్ అనేవాడు ఆయన. అంకుల్ అని పరిగెత్తాను. ఏమైపోయావయ్యా, అంతు లేకుండా పోయావు, బుద్ధి జ్ఞానం ఉందా నీకు, మంచి ఆర్టిస్ట్వి, ఏమైపోయావు అన్నాడు. లేదు అంకుల్, నాకు మరి కలిసి రావట్లేదు, బాగా అమౌంట్ రావట్లేదు, బాగా ఇబ్బందులు ఉంది, అప్పులు అవుతున్నాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. సరే ఓకే ఏం వదిలేసి కానీ కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాము, మొత్తం సురేష్ బాబు చూసుకుంటున్నాడు, వీళ్ళు ఒకసారి సాయంత్రం ఒక క్యారెక్టర్ ఉందా, చాలా మంచి క్యారెక్టర్ ఇది, నువ్వు వేస్తే చాలా బాగుంటుంది, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే ఇది బాడీ చెకప్కి వచ్చాను. అయిపోయింది రైతు వెళ్ళు, నువ్వు కలవకుండా వెళ్ళావంటే ఊరుకో, నేను చంపేస్తా అన్నాడు. ఇరుక్కుపోయారు. ఏం చేస్తాను మరి, అంత పెద్ద ఆయన. సరే అంకుల్ సరే అన్న. సరేపో అన్నాడు. అయిపోయింది. వచ్చేసాము, సంతకం పెట్టాము, మా బాడీ చెకప్లు ఇవన్నీ చేయించేసుకున్నాం. అయిపోయింది. సాయంత్రం 4 5 మొత్తం రిజల్ట్స్ అవన్నీ ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరే సురేష్ గెస్ట్ హౌస్, అపోలో హాస్పిటల్ దగ్గర.
వెళ్ళిపోతే ఆయన సురేష్ బాబు గారు కవర్ చేస్తే రేపొద్దున తీద్దాం, రేపొద్దున ఇది మన ఫోటో సెషన్ పెట్టుకుందాం, అక్కడే రూమ్ ఇవ్వండి అన్నాడు. అక్కడ రూమ్ ఇక నాకు అలవాటే, బ్రహ్మపుత్రుడి దగ్గర నుంచి అక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చారు. మావాడు ఇంకా హ్యాపీ, సినిమా సరే ఉండిపోదాం.